నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, రేపు మనకి మహాశక్తివంతమైన అమావాస్య అండి. అది కూడా మనకి శుక్రవారం నాడు కలిసి రావడం అనేది చాలా విశేషం. అంటే ఏప్రిల్ 17వ తారీఖు అమావాస్య రావడం అనేది జరిగింది. చాలామంది కూడా సందేహం అనేది ఉందండి, అమావాస్య 16వ తారీఖా లేదా 17వ తారీఖా అని. అది మనం టైమింగ్స్తో సహా ఈరోజు చూద్దామండి వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నామని అనుకున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనకి ఈ అమావాస్య అనేది ఏప్రిల్ 16వ తారీఖు అంటే ఈ రోజు సాయంత్రం అండి 7:30 గంటల నుంచి మనకి 17వ తారీఖు అంటే రేపు శుక్రవారం నాడు సాయంత్రం 5:30 గంటల వరకు ఈ అమావాస్య అనేది ఉందండి. చాలామంది 16వ తారీఖు రాత్రి పూట ఎక్కువగా అమావాస్యకు కానీ పౌర్ణమి రోజులలో శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది పరిహారాలు చేసేవాళ్ళు ఈరోజు చేస్తూ ఉంటారు. కానీ ఉదయాన్నే మనం పెద్దవాళ్ళని తలుచుకొని మనకి మనం తాతయ్యలు కానీ మా అమ్మలు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఏదైనా సరే తిథులు దర్పణలు ఇవ్వాలని అనుకున్న వాళ్ళు ఏప్రిల్ 17వ తారీఖు ఉదయాన్నే ఇలా చేయడం అనేది అంటే దర్పణలు ఇవ్వడం అనేది చాలా మంచిదండి. ఇంకా రేపు రాత్రిలోపండి అంటే 17వ తారీఖు రాత్రిలోపు మీరు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఈ ఒక్క వస్తువుని కనుక మీ గుమ్మంలో పెట్టి చూడండి ఫ్రెండ్స్. నిజంగా పితృదోషాలు కనుక ఏదైనా ఉన్నా సరే తొలగిపోవడం కానీ లేదంటే కనుక ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా ఇబ్బంది పడుతున్నాము కానీ అనుకునే వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఒక పరిహారం చేయడం వల్ల అమావాస్య రోజున ఆర్థిక ఇబ్బందులు తొలగి చక్కగా 1000 రెట్ల ఫలితం అనేది కనిపిస్తుందండి ఆదాయంలో. ఇంకా మనం ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుందాము. ఈ అమావాస్య అండి మనకి ఏప్రిల్ నెలలో శుక్రవారం నాడు కలిసి రావడం అనేది చాలా విశేషమండి. సాక్షాత్తు ఆ మహావిష్ణువుకు సంబంధించిన ఒక శక్తివంతమైన ఒక నక్షత్రం సమయంలో కూడా మనకి ఇది అమావాస్య కలిసి రావడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమేనండి. అది కూడా మనకి శుక్రవారం నాడు కలిసి రావడం చాలా విశేషం. అందువల్ల ఆర్థిక పరంగా ఉన్న అప్పులన్నీ కూడా అంటే అప్పులు ఏదైనా సరే ఉన్నాయి తీర్చుకోవాలి, ఆదాయం అనేది పెరగాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా చేయవలసిన ఒక విషయం ఏంటి అని అంటే రేపు మీరందరూ కూడా ఉదయాన్నే లేవగానే మీ పెద్దవాళ్ళని తలుచుకొని మీరు వాళ్ళకి భోజన అంటే కాకి రూపంలో వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం భోజనం అన్నం అనేది పెరుగన్నం కానీ ఏదైనా సరే వండంగానే మనం పెడుతూ ఉంటాం. అలా పెట్టడానికి ముందుగానే మీరు సింహద్వారంలో మనం ఎప్పుడూ తెలియచేసే ఒక విషయం ఏంటి అని అంటే 2 పక్కలా కూడా ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కూడా గ్లాస్తో నీళ్ళు అనేది పెట్టండి. చాలా ఆకలితో దాహంతో పెద్దవాళ్ళు మన గుమ్మం ముందు వెయిట్ చేయడం అనేది జరుగుతుందంట. అందువల్ల నిరాశతో వాళ్ళు తిరిగి వెళ్ళకూడదు అనేది మనకి ఆనవాయితీగా వస్తున్న ఒక విషయం అండి. అందువల్ల మర్చిపోకుండా రేపు ఉదయాన్నే ఇలా చేయండి. ఇంకా మనం చేయబోయే పరిహారం ఏంటి, రేపు సాయంత్రం లోపైనా సరే రేపు ఉదయాన్నే లేవగానే అయినా సరే మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చు. మీరు గుమ్మంలో అయినా సరే ఈ వస్తువుని పెట్టచ్చు. లేదంటే కనుక నేను చెప్పబోయే విధంగా తయారు చేసుకొని మీ ఇంటి హాల్లో ఈశాన్య మూలలో అయినా సరే మీరు పెట్టచ్చు. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేయండి. అక్క గుమ్మంలో పెట్టడానికి కుదరదక్క అది అలా కొంతమంది ఏమంటున్నారంటే అండి, ఇలా చేయడం వల్ల మేము గుమ్మంలో పెట్టింది తెల్లారి ఆ రోజు రాత్రంతా కూడా అలా ఉంచేస్తే తెల్లవారేసరికి కనిపించడం లేదక్క ఎవరైనా తీసుకెళ్ళిపోతున్నారని అంటున్నారండి కొంతమంది. అలా సేఫ్గా మీకు లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారనంటే మీ ఇంటి హాల్లో అయినా సరే ఈశాన్య మూలలో పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇలా ఈ పరిహారం చేయడం వల్ల మనకి నిజంగా అంటే ఎలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉన్నా కూడా అమావాస్య రోజు ఇలా కల్లుప్పుని ఉపయోగించి అంటే ఈ పరిహారాన్ని కల్లుప్పుని నిమ్మకాయని మనం ఉపయోగించబోతున్నాం అనమాట. అందువల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొందరగా బయటకు వెళ్ళిపోతుందండి. అందుకోసం మనం చేయవలసింది ఏంటి అంటే ఒకే ఒక నిమ్మకాయని తీసుకోండి ఫ్రెండ్స్. నిమ్మకాయ రేపొద్దున తెప్పించుకోండి. నిమ్మకాయ కల్లుపు ఆల్రెడీ ఇంట్లో ఉన్న కల్లుపుని మనం ఉపయోగించుకోవచ్చు. ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. అది కూడా గాజు గ్లాసులో సగానికి తీసుకుంటే సరిపోతుంది. ఆ గాజు గ్లాసులో మీరు నిమ్మకాయని ఏం చేస్తారంటే కట్ చేసి సగం బద్దని మాత్రం నిమ్మకాయ వాటర్లో వేయండి ఫ్రెండ్స్. సగానికి నీళ్ళు తీసుకుంటారు కదా, అందులో సగం బద్ద మాత్రం సగం ముక్క మాత్రం ఆ వాటర్లో వేయండి. వేసిన తర్వాత కొంచెం కల్లుప్పు ఒక 2 స్పూన్లు, 1 స్పూన్ కల్లుప్పు వేసినా కూడా సరిపోతుంది. ఆ కల్లుప్పును కూడా ఆ గ్లాసులో వేసేసేయండి. వేసేసి మీరు మనసులో ఎందుకోసం ఇది చేస్తున్నారు, మీకు ఎలాంటి ఒక దోషాలు తొలగిపోవాలనా లేదంటే ఆదాయం పెరగాలనా అప్పులు తీర్చుకోవాలనా మీకు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా మీరు మనసులో అనుకుంటూ ఈ పరిహారం చేయొచ్చు. అలా చేసిన తర్వాత ఆ గ్లాసుని మీ గుమ్మంలో అంటే మీ ఇంటి సింహద్వారానికి మామూలుగా పితృదేవతల కోసం మనం పెడుతున్నాము ఇంటి ముందు 2 గ్లాసులతో వాళ్ళకి ఆ దాహం తీర్చడం కోసం. అలా కాకుండా ఈ గ్లాసుని కూడా మీరు సెపరేట్గా పెట్టుకోవచ్చు. అలా
కాదు కుదరదు అని అనుకున్న వాళ్ళు మీ ఇంటి హాల్లో అయినా సరే ఈశాన్యముల్లో మూత పెట్టకుండా ఓపెన్ ప్లేస్లో అంటే ఓపెన్గానే ఈ గ్లాసుని అంటే నిమ్మకాయని కల్లుప్పుని వేసిన ఆ వాటర్ని మీ ఇంటి హాల్లో అమావాస్య రోజు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే నిమ్మకాయ అనేది నిజంగా నిమ్మకాయ కానీ కల్లుప్పు కానీ మనం ఎలాంటి ఒక దిష్టి అనేది ఉన్నా కూడా నిమ్మకాయను ఉపయోగిస్తూ ఉంటాం, కల్లుప్పును ఉపయోగిస్తూ ఉంటాం. అందువల్ల మన ఇంటికి ఏదైనా దిష్టి ఉన్నా తొలగిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది. కాబట్టి తొందరగా మనకి మంచి మంచి అవకాశాలు రావడం, అనుకున్న పనులు సమయానికి జరగడం, ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోయి ఆదాయం అనేది 1000 రెట్లు పెరగడానికి మంచి పరిహారం అండి ఇది. ఇంకా అలా ఈశాన్య మూలలో పెట్టిన తర్వాత ఏం చేయాలక్క అనే సందేహం వస్తుందండి. అందువల్ల రేపు 17వ తారీఖు శుక్రవారం నాడు మీరు ఇలా కల్లుపుతో ఈ పరిహారం చేస్తారు కదా, అది ఆ రోజు అంతా కూడా అమావాస్య రోజు 17వ తారీఖు అంతా కూడా హాల్లోనే ఉంచేసి ఆ తర్వాత రోజు తెల్లవారుజామున శనివారం నాడు ఉదయాన్నే తీసేసి ఆ నిమ్మకాయని ఏదైనా చెట్లలో పడేసేయండి. ఇంకా ఆ వాటర్ని కల్లుపు కరిగిపోయి ఉంటుంది కొంతమందికి, కొంత కల్లుపు మిగిలినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఆ కల్లుపుని మీరు షింక్లో పారబోసేయండి. ఆ వాటర్ని ఉప్పు నీళ్లు కాబట్టి మీరు చెట్లలో పోయకండి ఫ్రెండ్స్, మీరు షింక్లో పారబోసేసి వాటర్ తిప్పేసేయచ్చు. ఇలా చేయడం వల్ల నిజంగా అండి అమావాస్యకి చాలా ఈ పరిహారాన్ని ఈరోజు చేయాలని అనుకున్న వాళ్ళు చేసినా కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. లేదు 17వ తారీఖు చేయాలని అనుకున్న వాళ్ళైనా సరే మీరు రేపైనా సరే చేయొచ్చండి. చాలా మంచి రిజల్ట్ వచ్చింది అని చాలామంది మనకి కమెంట్స్ చేస్తున్నారు. మా అప్పులన్నీ తీర్చుకున్నామక్క, మాకు ఆదాయం పరంగా ఎన్నో రకాలుగా ప్రయోజనం అనేది కలిగింది అని అని తెలియజేస్తున్నారండి. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి, మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఈ పరిహారాన్ని పీరియడ్స్లో ఉన్న వాళ్ళు చేయకూడదండి. మీ ఇంట్లో ఇంకెవరన్నా ఉంటే కనుక జెంట్స్తో అయినా సరే, మన లేడీస్ చేయకూడదు అని అనుకున్న వాళ్ళు జెంట్స్ ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళతో అయినా సరే ఈ పరిహారాన్ని చేయించండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది.